ప్రపంచము నలుమూలలకు విస్తరించినటువంటి అతి ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క ఫిబ్రవరి మాసంలో మనం యేసుని గురించి అనేక ఆత్మీయ సత్యాలను తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మరి ఒక గొప్ప సత్యం తెలుసుకుంటున్నాము. అదేమిటంటే యేసు ప్రధాన మూలరాయి. జీసస్ ఈజ్ ద చీఫ్ కార్నర్ స్టోన్. మూలరాయి అనే పదానికి మరి గ్రీక్ పదము యాక్రోగోనియాయోస్. ఇది యాక్రోగోనియా నుంచి ఉద్భవించింది. మరి దీని యొక్క అర్థం ఏంటంటే ప్రధాన మూలరాయి లేక ప్రాథమిక మూలరాయి. మరి ఈ పదము అనేక కీలకమైనటువంటి బైబిల్ సందర్భాలలో ముఖ్యంగా యేసుకు సంబంధించి ఉపయోగించబడింది ప్రియులారా. మరి ఈ భావన కేవలము వేదాంతపరమైనటువంటి ఆలోచనే కాదు, ఇది విశ్వాసులుగా మన జీవితాలను రూపొందించే పునాది సత్యము. ఇట్ ఇస్ ఎ ఫౌండేషనల్ ట్రూత్. మరి నిర్మాణంలో వేయబడినటువంటి మొదటి రాయి మూల స్తంభము. మరి ఇది మొత్తం నిర్మాణం యొక్క స్థానాన్ని నిర్ణయిస్తుంది. ఒక స్ట్రాంగ్ పిల్లర్, ఒక మూల స్తంభము పిల్లలాగా. మరి దాని మీద మిగతా అన్ని కూడా ఆధారపడి ఉంటాయి, పిల్లర్స్. మరి అదే విధంగా మన జీవితాలు మరియు విశ్వాసము నిర్మించబడిన పునాది ఎవరండి? యేసు. యేసే మరి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచొచ్చు అని చెప్పి మనము హెబ్రీ 12లో మనం చూస్తాము. విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించేటటువంటి వాడు. కాబట్టి యేసు ప్రభువారే మరి మన యొక్క విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యం. ఆయనతోటే ప్రారంభించబడుతుంది. యేసుని మరి ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించడం ద్వారా మన విశ్వాస జీవితం స్టార్ట్ అవుతుంది. విశ్వసించడం ద్వారా, నమ్మట ద్వారా మరి అప్పుడు ప్రారంభమైనటువంటిది మరి అదంతా కూడా యేసుతోటే మరి అది కొనసాగించబడుతుంటది. ఈరోజు ముఖ్యంగా 3 విషయాలు తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిది ప్రధాన మూలరాయి యొక్క బైబిల్ సందర్భాలు. వివిధ సందర్భాలలో ఏ రీతిగా మరి ఈ యొక్క ప్రధాన మూలరాయి గురించి చెప్పబడిందో తెలుసుకొని పోతున్నాము. దాని సందర్భము, మరి ప్రాముఖ్యత, మరి అంతేకాకుండా ప్రధాన మూలరాయిగా యేసు, మరి అంతేకాకుండా మరి ఆచరణాత్మక అనువర్తనాలు, మరి ప్రాక్టికల్ అప్లికేషన్స్ కూడా ఏ రీతిగా మరి అది మన యొక్క జీవితాలకు మరి అప్లై చేసుకోవచ్చో కూడా మనం తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిగా మరి ఎఫ్ఎస్సి 2వ అధ్యాయము 19-20 వచనాలు చూస్తే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. కాబట్టి యేసు ప్రియులారా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వాడు. పౌలు ఎఫెసీ సంఘంలో చెప్తున్నాడు, ఇకపై బయటి వ్యక్తులు కాదు, దేవుని ఇంటిలో మరి దేవుని ఇంటిలో భాగమని నొక్కి చెబుతూ వారికి రాస్తున్నాడు ప్రియులారా. ఇక్కడ మరి క్రీస్తు సంఘానికి చాలా మూల స్తంభంగా వర్ణించబడ్డాడు ప్రియులారా. క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉంటున్నాడు. హీఈస్ ద హెడ్. మరి అంతేకాకుండా మరి ఈ వచనం క్రీస్తులోని విశ్వాసుల ఐక్యతను వివరిస్తుంది. యేసు ప్రభు మూల స్తంభము, మిగతా వాళ్ళందరూ కూడా మన యొక్క పాత్రలు మనం చేయవలసి ఉంటుంది. మరి సంఘము ఆయనపై నిర్మించబడినదని చెప్పి మనకు ఇక్కడ తెలుస్తుంది. మూలరాయి అన్నింటినీ కలిపి ఉంచుతుంది. కాబట్టి మూలరాయి ప్రియులార కేంద్ర బిందువు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. విశ్వాస సమాజ నిర్మాణంలో యేసు ప్రాముఖ్యతను ఇది సూచిస్తుంది. మరి ఒక వచనం చూస్తే 1 పేతురు 2:6-7 వచనాలు చూస్తే, ఏలే అనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదయు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. చూడండి ఎంతో తేటగా చెప్తున్నాడు. ఏలే అనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో ఏర్పరచుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అని అను మాట లేఖనమునందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైనటువంటి వాడు.
విశ్వసింపని వారైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధింతురో అది మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుమైందయు ఆయను అని చెప్పి మరి 1 పేతురులో మనం చూస్తాం. మరి పేతురు ఇక్కడ యెషయా గ్రంథంలో మరి అది వాక్యాన్ని మరి కోట్ చేస్తున్నాడు. దానిని యేసుకు వర్తింపజేస్తూ ఉంటున్నాడు. ఆయనను ఎంపిక చేసుకున్న మరి విలువైన మూలరాయిగా వర్ణిస్తున్నాడు. క్రీస్తును మరి మనం ఆ మూలరాయిని ప్రియులారా విశ్వసించువాడు, మరి ఆయనందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. ప్రియులారా ప్రభునందు విశ్వసించినటువంటి వారైతే మనం ధైర్యంగా ఉంటాం. ఆయన గురించి సాక్ష్యం చెప్తాము. ఏ ప్రాంతంలో ఉంచినా సరే ఆయన కొరకు సాక్షులుగా ఉంటాము. నన్ను కూడా 2005లో మరి చైనా దేశానికి పంపించడం జరిగింది. అది ఎంతో క్లోజ్డ్ కంట్రీ. అక్కడ మరి ఎంతో నిఘా ఉంటుంది, ఎంతో మరి రిలీజియస్ ఫ్రీడమ్ అనేటటువంటిది ఉండదు. కానీ ప్రభువుని ఎరిగినటువంటి వారంగా మరి అక్కడ కూడా మరి ఎక్కువగా ఈ యొక్క ఆన్లైన్ పరిచర్యలు అంతా కూడా ఎందుకు చేస్తున్నానంటే మరి అటువంటి ప్రాంతాలలో క్లోజ్డ్ కంట్రీస్లో కూడా వీ కెన్ రీచ్. మరి కోవిడ్ సమయంలో కూడా ఎంతగానో మరి అనేక రీతులుగా మరి రీచ్ అవటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయనందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రం సిగ్గుపడడు. అయితే విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైనటువంటి వాడు. యేసు ఎంత శ్రేష్టమైనటువంటి వాడు, ప్రశస్తమైనటువంటి వాడు. యేసుని గురించినటువంటి విలువ, ప్రాముఖ్యత, మన జీవితంలో చేసినటువంటి ఆ గొప్ప కార్యమును బట్టి ఆయనకి ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటాం. అయితే విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించును అది మూలకు తలరాయి ఆయను, మరి అది అడ్డురాయి అడ్డుబండ ఆయను అని చెప్పి చూస్తున్నాం. ప్రియుల క్రీస్తును తిరస్కరించడం వల్ల తడబడే వారితో అతను నమ్మి సిగ్గుపడని వారిని విభేదిస్తున్నాడు. ఇక్కడ 2 రకాల ప్రియులు, విశ్వసించేటటువంటి వారు యేసును, విశ్వసించినటువంటి వారు. కాబట్టి ఇక్కడ మరి అంగీకారం గౌరవానికి దారితీస్తుంది. మనం విశ్వసించినట్లయితే మరి మనల్ని కూడా దేవుడు ఆదరిస్తాడు, హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. మనం కూడా ఆయనతో ఉండేటటువంటి యుగ యుగములు కూడా మరి ప్రభుతో ఉండేటటువంటి భాగ్యం మనకి ఎన్నో మరి రివార్డ్స్ కూడా ఉంటాయి. ప్రియులారా, బహుమతులు అని కూడా అనవచ్చు. మరి అయితే ప్రభువును అంగీకరించకపోతే మరి అయితే తిరస్కరణ అనేటటువంటిది అది మనల్ని ఎంతగానో ప్రియులారా శాపమునకు, ఎంతో నరకాగ్నికి నడిపిస్తుంది. ఎంతో మరి ఇహలోకంలోనే ఎంతో కన్ఫ్యూజన్, ఎంతో మరి సమాధానం లేకుండా ఉండేటటువంటి జీవితం లో నడిపిస్తుంది. కాబట్టి యేసు మన యొక్క విశ్వాస జీవితానికి ఎంతో కేంద్ర బిందువు అంటున్నాడు. కీర్తన 118:22లో కూడా ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. కాబట్టి సందర్భం చూస్తే ఈ పాత నిబంధన వచనం, కొత్త నిబంధనలో యేసును మత నాయకులు ఎలా తిరస్కరించారో ప్రియులారా. యేసును మరి మత నాయకులు, యూదులు వాళ్ళందరూ కూడా సిలువ వేయండి, ఈయన వద్దు, మాకు వద్దు, ఆ బరబ్బానే కావాలి అని చెప్పి వారు కోరుకున్నారు. అయినప్పటికీ దేవుని ప్రణాళికలో మళ్ళీ మూలరాయిగా మారింది ప్రియులారా. ఆయనే మూలరాయిగా ఉంటున్నాడు. ఇది యేసు తిరస్కరణ మరియు తదుపరి ఉన్నతీకరణకు ప్రవచనాత్మకంగా సూచించటం అనేటటువంటి జరుగుతుంది. ఆయన మరి ఆ దేవుని ప్రణాళిక ప్రకారముగా ప్రియులారా ఆయన సిలువ వేయబడాల, చనిపోవాలా, మనందరి కోసం కూడా మరి అటోన్మెంట్, మరి పాప పరిహారార్థ బలిగా మరి ఆయన చనిపోయి లేవటం వలన దేవుడు ఆయన్ని హెచ్చించాడు ప్రియులారా. మరి దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని కూడా మరి ఇక్కడ తెలియజేస్తుంది. సావరెనిటీ ఆఫ్ గాడ్. దేవుడు ఏ రీతిగా ఆయన నన్ను అధికారం ఇచ్చి ఉంటున్నాడు. అన్ని అధికారములు, అన్ని నామముల కంటే హెచ్చైనటువంటి నామము. జీసస్ ఇస్ ద నేమ్ అబౌవ్ ఆల్ అదర్ నేమ్స్. ఎవ్రీ నీ షల్ బౌ డౌన్. మరి ఆయన కింద ప్రతి మోకాలు కూడా వంగుతుంది అని చెప్పి మన వాక్యంలో చూస్తాం. ఈనాడు ప్రపంచం నలుమూలలకు కూడా ప్రభువును విశ్వసించి అనేక మంది కూడా ఎన్నో సేవలలో, పరిచర్యలో ఉంటున్నారు ప్రియులారా. మరి కాబట్టి మరి రెండవదిగా ప్రధాన మూలరాయిగా యేసు. మన విశ్వాసానికి ఆయనే పునాది. హీఈస్ ద ఫౌండేషన్. మన విశ్వాసాన్ని
కలిపి ఉంచే మూలరాయిగా యేసు ఉంటున్నాడు. దృఢమైనటువంటి పునాది లేకుండా మరి భవనం లేనట్లు మనందరికీ తెలుసు. ఒక ఇల్లు కట్టబడాలంటే మంచి పునాది, స్ట్రాంగ్ ఫౌండేషన్. మరి మన యొక్క సంఘం గూడా క్రీస్తు మధ్యలో లేకుండా మన ఆధ్యాత్మిక జీవితాలు అభివృద్ధి చెందలేవు ప్రియులారా. వితౌట్ క్రైస్ట్ మన యొక్క సొంత శక్తితోటి ఏ పరిచర్య చేయలేము. లేకపోతే మన యొక్క భక్తి జీవితాన్ని కట్టుకోలేము. ఏ యొక్క కుటుంబంలో క్రీస్తు ఉండడో అక్కడ మరి మంచి ఐక్యత అనేటటువంటిది, సఖ్యత అనేటటువంటిది, సంతృప్తి ఉండదు పిల్లరా. ఆయన మన బలము మరియు స్థిరత్వానికి మూలమై ఉంటున్నాడు. ఇది మనం తెలుసుకోవాలా. మరి అంతేకాకుండా మరి తిరస్కరణ మరియు అంగీకారము. యేసును మరి చాలా మంది కూడా తిరస్కరించారని చెప్పి లేఖనాలు మనకు గుర్తు చేస్తున్నాయి ప్రియులారా. లేఖనాల్లోనే కాదు, ఈ దినాలలో కూడా యేసును మరి విశ్వసించేవారు ఉంటున్నారు. యేసును ద్వేషించేటటువంటి వారు, తిరస్కరించేటటువంటి వారు మరి ఈ దినాల్లో మనం చూస్తున్నాడు. అయినప్పటికీ ఆయన రక్షణ కోసం దేవుని ప్రణాళికకు మూల స్తంభంగా మారాడు. ఈ తిరస్కరణ మన జీవితాల్లో యేసును అంగీకరించడం యొక్క ప్రాముఖ్యతను గురించి మనకు హెచ్చరిస్తుంది ప్రియులారా. మనం మన జీవితాలను క్రీస్తు యొక్క దృఢమైనటువంటి బండపై నిర్మిస్తున్నామా? ఆ యొక్క క్రీస్తు అనేటటువంటి బండ మీద గనక మన యొక్క ఆత్మీయ జీవితాలు కట్టబడితే మనం ఎప్పటికి కూడా మరి యేసు ప్రభువారు కూడా ఇసుక మీద కట్టినటువంటి నేల, బండ మీద కట్టినటువంటిది అది. ఆ బండ మీద కట్టినటువంటిది అయితే ఎంతో ఎన్ని వరదలు, వానలు ఎటువంటివి వచ్చినా సరే, ఎటువంటి ఛాలెంజెస్, ఎటువంటి శోధనలు, పరీక్షలు అట్లాంటివి వచ్చినా సరే నిలబడతాం ప్రియులారా. మనకు యోబు యొక్క జీవితమే గొప్ప ఉదాహరణ. ఎన్నో మరి సెట్ బ్యాక్స్, ఎన్నో మరి తన యొక్క జీవితంలో కోల్పోయినా సరే నాకు దేవుడే కావాలని నిలబడినప్పుడు దేవుడు రెండొంతులుగా ఆశీర్వదించి ఉంటున్నాడు. కాబట్టి మనం యేసు ప్రభు మీద నమ్మకం ఉంచి ఆయనను ధ్యానిస్తూ ఆయన వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మన జీవితాల్లో క్రీస్తు యొక్క దృఢమైనటువంటి బండపై నిర్మిస్తున్నామా, లేదా మన సొంత అవగాహనపై ఆధారపడుతున్నామా? మన సొంత స్వబుద్ధి మీద ఆధారపడక మరి సంపూర్ణంగా పూర్ణ హృదయంతోటి మనము దేవుణ్ణి వెంబడించాలని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రాక్టికల్గా మరి క్రీస్తుపై నిర్మించటం, మరి స్వీయ ప్రతిబింబం, సెల్ఫ్ రిఫ్లెక్షన్. మనం మరి మన జీవితాన్ని అంచనా ప్రతి దినం కూడా పరీక్షించుకోవటం. మనం క్రీస్తులో ఉన్నామా, లేమా, దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుతున్నామా, మరి మీ నిర్ణయాలు, మన యొక్క సంబంధాలు, మన యొక్క రిలేషన్షిప్, డెసిషన్స్, మరి మన యొక్క నిరీక్షణ ఈ మూల స్తంభం మీద ఉంటున్నదా? ప్రతి దినం కూడా ఆయనతోటి సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రతి దినం మనము రిఫ్లెక్ట్ చేసుకోవాల్సినటువంటి వారు ఉంటున్నాము. రోజువారీ అభ్యాసనం క్రీస్తులో మరి మన యొక్క పునాదిని బలోపేతం చేయటానికి మరి ప్రార్థన అవసరము, లేఖన పఠనం అవసరము, మరి వర్షిప్ కూడా, ఆరాధన కూడా మన యొక్క దినచర్యలో ఉండాలి. దేవుని స్తుతించాలా, ఆరాధించాలా, ఘనపరచాలా, మరి ఎంతో ప్రార్థనలో దేవుని వైపు చూడాలా. అంతేకాకుండా మరి లేఖనాలు కూడా చదవాలా. రెండు కూడా మరి మరి మన యొక్క జీవితాల్లో ఎంతో అవసరం. ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడతాము, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. దట్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్ కావాలంటే స్పీకర్ అండ్ లిజనర్ రిలేషన్షిప్ రీలారా, ఇద్దరి మధ్య కూడా మంచి మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. అంతేకాకుండా మరి సంఘానికి కూడా మనం ఎంతో మరి అటాచ్ అయి ఉండాలి ప్రియులారా. మరి చర్చిలో మరి మెంబర్షిప్, ఒకవేళ మరి ఏదో ఒక చర్చ్ తోటి మనల్ని అనేక ప్రాంతాలకు దేవుడు పంపిస్తూ ఉంటున్నాడు. ఆ ప్రాంతంలో మంచి లైవ్లీ చర్చ్, యాక్టివ్ చర్చ్ తోటి అసోసియేట్ అయ్యి మరి మన యొక్క దేవుడు ఇచ్చినటువంటి తలాంతులతో దేవుని గణపరచాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి క్రీస్తుపై నిర్మించినటువంటి పెద్ద శరీరంలో, ఆ యూనివర్సల్ బాడీ ఆఫ్ చర్చ్లో మరి లోకల్ చర్చ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. స్థానిక చర్చిలో సంఘంలో చురుకుగా పాల్గొనటం, ఆయన యొక్క ప్రేమ, మరి ఆయన యొక్క మరి ఎంతగానో ప్రియులారా దేవుడు మంచి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అనేక మందితోటి ఇక్కడ మరి మేము హాంకాంగ్లో ఉంటున్నాం. మా యొక్క చర్చికి అనేక దేశాలకు చెందినటువంటి వారు మరి మేము చూస్తూ ఉంటున్నాం. వాళ్ళతో సహవాసం చేయటము, మరి మా ఇంట్లో కూడా బైబిల్ స్టడీ జరుగుతుంది శుక్రవారం. మరి ఆఫ్రికా నుండి, జాంబియా నుంచి, ఆస్ట్రేలియా,
మరి సౌత్ ఆఫ్రికా, మరి హాంకాంగ్ లోకల్గా ఉన్నటువంటి వారు అందరం కలిసి ప్రార్థించుకోవటం, ప్రేయర్ రిక్వెస్ట్, ప్రైజ్, అది మరి స్తుతించటము, మరి బైబిల్ వాక్యం ధ్యానించడం ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా మీరున్నటువంటి ప్రదేశాల్లో మరి అందరికి అవకాశం ఇచ్చి మీ యొక్క గృహమే ఒక ఓపెన్ హౌస్గా ఉంటూ మరి ఇతరులను ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది. మనకు ఉన్నటువంటి శేష జీవితాన్ని, ఒక్క జీవితాన్ని మరి చక్కగా విశ్వాసంలో నిర్మించటంలో మరి మనము ముందుకు కొనసాగాలి ప్రియులారా. మరి చర్చి మరియు సమాజంలో ఇతరులకు సేవ చేయటం ద్వారా మన యొక్క విశ్వాసాన్ని మనము ప్రదర్శించవచ్చు. ప్రోత్సాహం మరియు మద్దతు యొక్క మూలంగా మరి మనం ఉండవలసినటువంటి వారమే ఉంటున్నాము. మరి యొక్క సందేశాన్ని కూడా మనం పంచుకోవటం అవసరం. సువార్త ప్రచారము మరి సంఘాలలో మరి ఇతర ప్రదేశాల్లో అవకాశం ఇచ్చినటువంటి చోట సాక్ష్యం ఇవ్వటం, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను, ప్రేమ, క్షమాపణ మరియు సమగ్రత వంటి ఆయన రాజ్య విలువలను జీవించటం ద్వారా యేసును మీ మూల స్తంభంగా కలిగి ఉండటము యొక్క ప్రభావాన్ని మనం చూస్తాం ప్రియుల. మనం యేసు మీద కట్టబడినటువంటి వారమైతే ఆ యొక్క శక్తి, మరి ఆ యొక్క ప్రభావము, ఆ యొక్క ఉద్యమము అది ఇతరులకు కూడా మరి వెళుతుంది. కాబట్టి ముగింపులో గ్రీకు ప్రథము యాక్రోగోనియోస్ అనేటటువంటిది ప్రధాన మూల స్తంభంగా యేసు యొక్క సారాంశాన్ని మనం మరి తెలుస్తుంది. మరి వ్యక్తిగత విశ్వాసులకు మరియు సామూహిక చర్చికి అతని పాత్ర ఉంటున్నది. ఇండివిజువల్ బిలీవర్స్కు, మరి అలాగే యూనివర్సల్ బాడీ, మరి అలాగనే లోకల్ చర్చెస్లో కూడా మరి యేసు ప్రభు యొక్క పాత్ర. యేసు ప్రభు లేకుండా మరి మనం ఏమీ చేయలేదు. ఈ సత్యాన్ని గుర్తించి దాన్ని మన జీవితాల్లో అన్వయించుకోవటం ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచానికి క్రీస్తు ప్రేమను ప్రతిబింబించే దృఢమైన ఐక్యమైన విశ్వాసాన్ని మనం నిర్మించుకోవచ్చు. అలాగ చేయటానికి దేవుడు మనందరికి కూడా సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి ప్రభువా, వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. దయగల నాయన తండ్రి, మీ యొక్క ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి ఉంటున్నారు ప్రభువా. ఆయనే ప్రభువా ప్రధానమైనటువంటి ప్రభువా, మళ్ళీ మూల రాయిగా ఉంటున్నాడు, చీఫ్ కార్నర్ స్టోన్గా తండ్రి. మరి ప్రభువా దయగల నాయన అంగీకరించి ఇంకా ప్రభువా మరి తండ్రి అంగీకరించకుండా ఉన్నటువంటి వారైతే ప్రభా ఈ సమయంలోనే తండ్రి మిమ్మల్ని అంగీకరించి మరి ప్రభా ఈ యొక్క సంఘంలో పాలిభాగస్తులు అవ్వటానికి సహాయం చేయండి. మరి ప్రభా ఎంతమంది అవస్థతలు ఉంటున్న వారిని రైట్ నౌ ఓ లార్డ్ టచ్ దెమ్ ఆఫ్ ఫాదర్. ప్రభు వారిని దర్శించండి. ప్రభు అస్వస్థతకు ఉన్నట్లయితే యేసు నామంలో ప్రభు వారికి స్వస్థత దయచేయండి. వారి యొక్క ప్రతి ఒక్క ఆర్థిక పరమైనటువంటి అవసరాలు ప్రభు మరి తండ్రి కుటుంబ పరమైనటువంటి అవసరాల్లో మరి సమస్యలలో సమస్తంలో కూడా తండ్రి యవన బిడ్డలను కూడా మీరు దర్శించండి ప్రభు. ఓ గొప్ప దేవ, వారి యొక్క యాస్పిరేషన్స్ మీరు ఎరిగి ఉంటున్నారు ప్రభు. మీరే తండ్రి ప్రభు దయగల నాయన వారి యొక్క హృదయ వాంఛలను తీర్చేటటువంటి దేవుడు, మీరే సహాయం చేయమని ప్రభు మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసునామములో శుభాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి ఈ లింక్ను ఇతరులకు మరి షేర్ చేసుకొని మరి వారిని కూడా మరి వినేలాగా మీరు ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము. మా యొక్క మరి ఈ యొక్క ఫేస్బుక్ గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ఫేస్బుక్ ఉంటున్నది పేజ్, మరి అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. వాటిలో మరి సబ్స్క్రైబ్ చేసి మరి వాటిలో చేరి మరి మీరు ఇతరులను కూడా చేర్చవలసిందిగా కోరుతున్నాము. మరి మీ యొక్క ప్రార్థన అంశాలు ఏమైనా ఉన్నట్లయితే ఈ కింద ఉన్నటువంటి నంబర్కు మీరు కాంటాక్ట్ చేయవచ్చు. యేసు నామములో మీకు అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.